ఈరోజు రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మదనపల్లి మండలం పొన్నేటిపాలెం పంచాయతీ చిప్పిలి గ్రామం నందు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి లోకల్లో ఉండే నాయకులు కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ ప్రతి ఒక్కరూ దీనికి హాజరైనారు. వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ హాజరైనారు. మెయిన్ దీని ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ చాలాసార్లు చెప్పాము. ఉద్దేశం అంటే ప్రజలకు చైతన్యవంతులు చేయాలా, వాళ్ళు ఏ రకంగా మోసపోయినారు, ఇంకా ఫ్యూచర్లో మోసపోకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రజలకు చైతన్యవంతం చేయాలా, ఎంత మేర వాళ్ళు మోసపోయినారని చెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇక్కడ మన వైఎస్ఆర్సీపీ వీళ్ళ శ్రేణులందరూ ప్రతి ఇంటికి గడపకు వచ్చేసిందనో వాళ్ళకు ఏమి మోసం జరిగింది అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 1.5 సంవత్సరం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా వరకు ప్రజలకు ఇది జరిగింది, మోసం జరిగింది. అది వచ్చిందో క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో కూడా మాది తొలి అడుగని, మాది మంచి పరిపాలనని, సుపరిపాలనని వాళ్ళు మళ్ళా ప్రజల దగ్గరికి వస్తారు. వాళ్ళు తిప్పే కొట్టేటట్టు ప్రజలు రెడీగా ఉండాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. ఇది ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిండే ప్రోగ్రాము. కాబట్టి దీనికి ప్రతి ఒక్కరూ అందరూ వైఎస్ఆర్ శ్రేణులందరూ, కుటుంబ సభ్యులందరూ ప్రతి గడపకు పోయే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు మన మీద పెట్టారు. కాబట్టి మనం కూడా అలా తిరిగేసి 100% అందరికీ చైతన్యవంతం చేసే బాధ్యత మనకుంది. ఇంకా రెండో విషయానికి వస్తే, ఇక్కడ చిప్పిలి దగ్గర మేము వచ్చాము. చిప్పిలి దగ్గర సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంది. ఇంత ముందు కూడా జలహారతి అని చెప్పేసి వీళ్ళు హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్లు పోయింటే జలహారతి అని చెప్పి విపరీతంగా ఈడొచ్చిందని చాలా వరకు ప్రాపగండా చేశారు. కానీ ఈరోజు ఈనాడులో నిన్ననే ఒక మెసేజ్ వచ్చింది. ఈనాడులోనే ఇది వార్త ప్రచారమైంది. దీంట్లో వచ్చిందో కుప్పం చేరే లోపల మదనపల్లికి ఒక్క చెరువు కూడా నిండడం లేదు. ఇక్కడే క్లియర్ కట్గా ఉంది మెసేజ్లో. నందికొట్కూరులో 2 చెరువులు 154 ఎకరాలు, అదేవిధంగా అన్ని హిందూపురం వచ్చి 36 చెరువులు 10,798 ఎకరాలు, కదిరి వచ్చిందో 27 చెరువులు 2,494 ఎకరాలు, అదేవిధంగా తంబళ్లపల్లి 53 చెరువులు 3,575 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. పలంనేరుకు 51 చెరువు 3,932 ఎకరాలు అందిస్తున్నారు. కుప్పానికి 66 చెరువులు 3,180 ఎకరాలకు సాగునీరు అందిస్తా ఉన్నాం. హెచ్ఎన్ఎస్ఎస్ చేస్తామనే లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉంది. కానీ దురదృష్టవశాత్తు దీంట్లో చూస్తే మదనపల్లి అసలు పేరే లేదు. ఒక్క చెరువు నింపేదాన్ని కూడా కమిట్మెంట్గా లేదు ప్రభుత్వం. నేను అడుగుతున్నా, ఈరోజు మదనపల్లి మీద ఎందుకు మీకు ఇంత సీతకన్ను? ఎందుకు మీరు ఈ రకంగా మదనపల్లిని తక్కువ చేస్తూ ఉన్నారు? ఎందుకు మీరు మదనపల్లిని ఒక్క చెరువు కూడా నింపకుండా అన్ని చెరువుల జలహారతులు చేసి ఇక్కడేమో ఎగిరేది, నీళ్లు పోయేది మటుకు అన్ని కాన్స్టిట్యున్సీస్కు పోతా ఉంది? ఇది ఎంతవరకు న్యాయం? ఖచ్చితంగా మేము వైఎస్ఆర్సీపీ శ్రేణుల తరఫున మేము 100% ధర్నాలు చేస్తాము. ప్రజలు రోడ్డు మీదకి వస్తాం. మా చెరువులు, మాకు ప్రజలకు వచ్చే హక్కు అన్ని కాన్స్టిట్యున్సీస్కు వస్తూ ఉంది. కానీ మన కాన్స్టిట్యున్సీకి ఎందుకు నిండడం లేదు? ప్రతి చెరువు ఎండిపోయినాయి. ఇక్కడ నీళ్లతో సతమతవుతూ ఉన్నాం. తాగేదానికి నీళ్లు లేవు. ఈ రకంగా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే కూడా ఏ రకంగా కూడా ప్రజలకు ఏమీ లేదు. ఇక్కడ ఉండే లోకల్ నాయకులు కూడా గవర్నమెంట్తో మాట్లాడేసి ఖచ్చితంగా మా చెరువు నింపాలనే ఉద్దేశంతో ముందుకు పోవాలి. కానీ ఈ రకంగా మీరు చేస్తూ ఉంటే మదనపల్లి లిస్టులో ఒక్క చెరువుగా నింపేటట్టు లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము అదే కోరుకుంటాము. మీరు ఇక్కడ జలహారతులు చేసి ఎగిరేటట్టు కాదు. ఖచ్చితంగా మీ పాత్ర మీరు పోషించి గవర్నమెంట్తో పోరాడైనా సరే మా చెరువులు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, ఇది కూడా మళ్ళీ ఇంకో చెరువు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంటే అది కూడా నింపేసి ఇక్కడ ఉండే నీళ్లు కూడా మన చిప్పిలి దగ్గర ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టినారు. ఏదో కట్టేసి కూడా 10 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు కూడా అది అట్లే ఉంది. దానికి నీళ్లు ఫీడ్ చేసి ఆల్రెడీ పైప్ లైన్ సిస్టమ్ ఉంది. దాన్ని కనెక్ట్ చేసి ప్రతి ఇంటికి నీరు తీసుకునే బాధ్యత గవర్నమెంట్ ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి మీరు తీసుకోవాలా. లేని పక్షంలో ఖచ్చితంగా మేము కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చేసాము. దీని మీద ధర్నాలు చేస్తాం. కాబట్టి మా నీళ్లు ఇవ్వాలా, మా కాన్స్టిట్యున్సీకు మాకు వచ్చే హక్కు మాకు ఇవ్వాలా. మా కాన్స్టిట్యున్సీ మీద సీతకన్ను వేస్తే మటుకు మేము ఖచ్చితంగా ఊరుకోమని సందర్భంగా మనం చూసుకుంటాం.